వీడియోస్‌లో కాకతీయులకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు గూడా ఫాస్ట్‌గా కొన్ని బిట్స్ నేర్చుకుందాము. 29థ్ క్వెషన్ 29థ్ బిట్. రెండవ ప్రతాపరుద్రుడు ఆనెగొందిపై గెలుస్తాడు. ఎవరిపై గెలుస్తాడు? రెండవ ప్రతాపరుద్రుడు ఆనెగొందిపై. నెక్స్ట్ రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో విద్యానాథుడు మరియు అగస్త్యుడు అనే కవులున్నారు. ఎవరి ఆస్థానంలో? రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో. ఎవరెవరు? విద్యానాథుడు, అగస్త్యుడు అనే కవులున్నారు. ఈయన ఎవరిపై గెలుస్తాడు? ఆనెగొందిపై గెలుస్తాడు. నెక్స్ట్ కాకతీయులపై మహమ్మదీయుల తొలి దండయాత్ర ఎవరి కాలంలో జరిగింది? కాకతీయులపై మహమ్మదీయుల యొక్క తొలి దండయాత్ర. అప్పుడు ఎవరు ఢిల్లీ సుల్తాన్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మన కాకతీయులపై తొలి దండయాత్ర జరిగింది. నెక్స్ట్ కాకతీయులపై ముస్లింల చివరి దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1323లో. ఎవరు చేశారు? జూనా ఖాన్ చేశారు. ఈ జూనా ఖాన్‌కి ఇంకో ఏం పేరుంది? మహ్మద్ బిన్ తుగ్లక్. ఇతను ఎవరి సేనాని? ఢిల్లీ సుల్తాన్ అయిన గియాజుద్దీన్ తుగ్లక్‌కి సేనాని. మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ రిపీట్. కాకతీయులపై మహమ్మదీయుల తొలి దండయాత్ర ఎవరి కాలంలో జరిగిందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో. అలాగే ముస్లింల చివరి దండయాత్ర ఎవరు చేశాడు మన కాకతీయులపై? జూనా ఖాన్ చేశాడు. అప్పుడెవరు? ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. తొలి దండయాత్ర అప్పుడేమో అల్లావుద్దీన్ ఖిల్జీ సుల్తాన్ ఉన్నాడు. చివరి దండయాత్ర అప్పుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఇతని సేనాని ఎవరు? జూనా ఖాన్. జూనా ఖాన్‌కి ఇంకో పేరేంటి? మహ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ ఈ దాడిలో రెండవ ప్రతాపరుద్రుడిని జూనా ఖాన్ ఓడించి వరంగల్‌కు సుల్తాన్ అనే పేరు పెట్టాడు. ఏది? చివరి దండయాత్రలో జూనా ఖాన్ ఉన్నాడు కదా! ఇతన్నే ఏమంటారు? మహ్మద్ బిన్ తుగ్లక్. ఎవరిని ఓడించాడు? రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి వరంగల్‌కి ఏమని పేరు పెట్టాడు? సుల్తాన్‌పూర్. ఇదొక ప్రీవియస్ క్వెషన్ అండి. వరంగల్‌కి సుల్తాన్‌పూర్ అని ఎవరు పేరు పెట్టారు? జూనా ఖాన్ లేదా మహ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ అప్పుడు ఇతన్ని పట్టుకొని వెళ్తా ఉంటాడు. ప్రతాపరుద్రుడిని ఓడించి జూనా ఖాన్ ఢిల్లీకి తీసుకెళ్తున్న క్రమంలో అప్పుడు రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్స్ట్ కాకతీయుల పరిపాలనకు ఆధారమైన గ్రంథాలు. 1. పురుషార్థసారం. ఇది ఎవరు రాశారు? శివదేవయ్య. నెక్స్ట్ సకల నీతి సమ్మతి. సకల నీతి సమ్మతం. ఇది ఎవరు రాశారు? మడిక సింగన. నెక్స్ట్ నీతి సారం. ఇది ఎవరు రాశారు? రుద్రదేవుడు రాశారు. ఈ గ్రంథాలు కాకతీయులకు సంబంధించిన పరిపాలన గురించి మనకు తెలుపుతాయి. ఒకటి పురుషార్థసారం శివదేవయ్య రాశాడు. సకల నీతి సమ్మతం మడిక సింగన రాశాడు. నీతి సారం రుద్రదేవుడు రాశాడు. నెక్స్ట్ కాకతీయుల పరిపాలన గురించి ఎక్కువ రీసెర్చ్ చేసింది ఎవరు? పివి పరబ్రహ్మ శాస్త్రి. పివి పరబ్రహ్మ శాస్త్రి కాకతీయుల గురించి రీసెర్చ్ చేశాడు ఎక్కువగా. నెక్స్ట్ కాకతీయుల కాలంలో అయ్యగార్ల వ్యవస్థ అంటే ఏంటి? ఇది ప్రీవియస్ క్వెషన్ అండి. అయ్యగార్ల వ్యవస్థ అంటే దేనికి సంబంధించింది? అంటే గ్రామ పరిపాలనను నిర్వహించడం. అయ్యగార్ల వ్యవస్థ అనగానే ఏం గుర్తుకు రావాలి? కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలనను నిర్వహించడము. నెక్స్ట్ కాకతీయుల కాలంలో తలారి అంటే ఎవరు? ఇది కూడా పివైక్యూ అండి. ఇదివరకు అడిగారు. తలారి అనగానే గ్రామ కాపలాదారుడు. కాకతీయుల కాలంలో తలారి అంటే ఎవరు? గ్రామ కాపలాదారుడు. నెక్స్ట్ కాకతీయుల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఎన్ని నియోగాలుగా విభజించారు? 72 నియోగాలుగా విభజించారు. దేని కొరకు? పరిపాలనా సౌలభ్యం కోసం. నెక్స్ట్ కాకతీయుల కాలంలో రాజులు నియమించుకునే అంగరక్షకులను ఏమంటారు? కాకతీయుల కాలంలో రాజులు నియమించుకునే అంగరక్షకులను ఏమంటారు? లెంకలు అంటారు. నెక్స్ట్ కాకతీయుల కాలంలో ప్రాద్వీకులు అనే న్యాయాధికారులు ఉండేవారు. ఆ న్యాయాధికారులను ఏమంటారు? ప్రాద్వీకులు. ప్రాద్వీకులు అనే న్యాయాధికారులు ఉండేవారు. అంగరక్షకులను ఏమనేవారు? లెంకలు అనేవారు. సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఎన్ని నియోగాలుగా విభజించారు? 72. తలారి అంటే ఏంటి? గ్రామ కాపలాదారుడు. ఒకసారి చూడండి. తలారి అంటే గ్రామ కాపలాదారుడు. ప్రాద్వీకులు అంటే న్యాయాధికారులు. అంగరక్షకులను ఏమంటారు? లెంకలు. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్.